కొండారెడ్డిపల్లిలో అరాచక శక్తులు ఎలా పేటరేగిపోతున్నాయో ఇప్పుడు మన కళ్ళార ముందు చూస్తూనే ఉన్నాం. ఉదయం మహిళా జర్నలిస్టుపై జరిగిన ఆ దాడిని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి న్యూస్ లైన్ తెలుగు CEO జర్నలిస్ట్ శంకర్పై కూడా ఈరోజు దాడికి యత్నించారు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వారి అనుచరులు. ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే అక్కడ సామాన్యుడు భయపడే విధంగా ఒక మీడియాను కూడా అడ్డుకునే విధంగా వాళ్ళు చాలా ఘోరంగా తీవ్రంగా యత్నిస్తున్నారు. వాళ్ళ దాడి గురించి చెప్పుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని వీడియోలు ఉన్నాయి. చూడండి, వాళ్ళు మా వాహనాన్ని ఎంత దాన్ని వెంబడిస్తూ చాలా భీతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఒక భయంకరమైన వాతావరణంతో వాళ్ళు మీడియాపై దాడికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చూడండి, ఆ వాహనాన్ని చూసారా ఎలా అయితే మా వాహనాన్ని మా వెహికల్ని వాళ్ళు అడ్డుకోవడానికి చాలా వేగంగా వస్తూ ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. ఒక చేతులు అంటే అసభ్యకరమైన రీతిలో చేతులు చూపుతూ అంటే చూడండి మీరు కనబడుతుంటుంది ఇక్కడ. ఇగో ఈ వాహనం ఆ వాహనంలో ఉన్న వ్యక్తి తన చేతులను చూపుతూ అసభ్యకరమైన రీతిలో చూపిస్తూ మన వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏ విధంగా అయితే కొద్ది త్రుటిలో తప్పించుకున్నారు, లేకపోతే అక్కడ జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టంగా ఉండేదేమో బహుశా. మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఎంతటి అంటే వాళ్ళలో ఉన్న కసిని, అంటే ఒక మీడియా పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి జుగుప్సాకరమైన భావజాలం, దాన్ని ఏ విధంగా చెప్పాలి కూడా. ఒకసారి వీడియో చూడండి ఒకసారి. చూడండి, ఆ చేయి చూపిస్తూ TS07 చూడండి, ఒకసారి చూడండి. అదిగోండి, కారు అడ్డం పెడతాడు. ఇప్పుడు కారు అడ్డంగా పెడతాడు మనకి. అదిగోండి బూతులు మాట్లాడుతూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ బూతులు మాట్లాడుతూ అది ఆగకుండా వచ్చినందుకు మళ్ళీ మనల్ని వెంబడిస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడ తప్పించుకోగా ఇంకోసారి అయినా కానీ చేసుకుంటూనే ముందుకు అలా కొనసాగారు వాళ్ళు. ఇదిగో చూడండి, అదే వాహనం మళ్ళీ అక్కడ కూడా ఆ వేలు చూపిస్తున్నారా? అదిగోండి, ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న వ్యక్తి పదే మన వైపు అంటే జర్నలిస్ట్ శంకర్ వైపు అక్కడి నేరుగా వెల్దండ పిఎస్కి వెళ్ళారు జర్నలిస్ట్ శంకర్. అక్కడ కంప్లైంట్ వెల్దండ పిఎస్కి వెళ్ళారు. అక్కడ పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో తిరగడం అనేది తప్పుగా ఇక్కడ ఎంత భయం. అది సపరేట్ రాజ్యమా ఏమైనా కొండారెడ్డిపల్లి అనేది? ఇప్పుడు అలాగే ఉంది. కొండారెడ్డిపల్లి అనేది ఒక ప్రత్యేక రాజ్యము, ఒక సంస్థానమా, లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళకు మాత్రమే సొంతమైన ప్రాంతంగా ఇప్పుడు చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ ఎవరు అడుగు పెట్టవద్దు, అక్కడ ఎవరు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఉదయం జరిగిన పరిణామాలు చూస్తే ఒకసారి గమనిస్తే మనం కొండారెడ్డిపల్లిలో రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దాన్ని కవర్ చేయడానికి మహిళా జర్నలిస్టుల పైన ఏ విధంగా దాడి చేస్తారో గమనించవచ్చు. రేవంత్ రెడ్డి అనుచరుడు ఫోన్లు లాక్కొని వారి వద్ద నుంచి ఫోన్లు లాక్కొని ఆ మహిళా జర్నలిస్టుల పైన వాళ్ళు ప్రవర్తించిన తీరది. విజయారెడ్డి సరిత గారి పైన, ఇద్దరు మహిళా జర్నలిస్టుల పైన సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. యావత్ మీడియా ప్రపంచం ఈరోజు వీరి దాడిని ఖండించింది. తక్షణమే డీజీపీ గారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
రాఖీ పండుగ అయిపోయింది, అందరు రాఖీ కట్టుకున్నాం, సోదరీమణులు మహిళలు అనే ఒక వాతావరణం నుంచి వచ్చి మనం ఒక రోజు 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే మహిళల పైన ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ దాడిని ఖండించాల్సిన సమయం ఇది. తక్షణం ఇప్పుడు డీజీపీ గారు దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. మన వెల్దండ పోలీస్ స్టేషన్లో జర్నలిస్ట్ శంకర్ కంప్లైంట్ ఇస్తున్నారు, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. తెలంగాణలో తిరగొద్దా? తెలంగాణ తిరిగే స్వేచ్ఛ లేదా? ఆ రాజ్యాంగం మనకు కల్పించలేదా? రేవంత్ రెడ్డికి ఒక్కనికే సీఎం అయిన తర్వాత సపరేట్ రాజ్యాంగం ఏమన్నా రాసుకున్నాడా? రేవంత్ రాజ్యాంగం అనేది ఒకటి రేవంత్ రాజ్యాంగం అనేది ఒకటి కొత్తగా రాసుకున్నట్టున్నారు. వీళ్ళు వచ్చిన 6 నెలల కాలంలోనే 8 నెలల కాలంలోనే కొత్త రాజ్యాంగాన్ని వీళ్ళు సృష్టించుకొని అందుకనే బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుకున్నాడు. వీళ్ళ రాజ్యాంగం ఉంది కాబట్టి రాసుకున్నామనే ఉద్దేశంతోనే ఇక ఆయన విగ్రహానికి సంబంధించి పక్కన పెట్టేసి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడం కారణం. వాళ్ళ ఊరు వాళ్ళ రాజ్యాంగం, మా రాజ్యాంగం అన్నట్టుగా ఈరోజు పరిస్థితి ఉంది. ఎంత అంటే కొద్దిలో మిస్ అయింది, కానీ లేకపోతే అక్కడ ఏం జరిగేది అనేది పోలీస్ స్టేషన్ బయట 100 కొద్ది బయటకు పోలీస్ స్టేషన్ బయట వందలాది మంది పోగై మీరు బయటికి రండి చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఒక రౌడీ రాజ్యాన్ని తలపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటే రౌడీ రాజ్యం అన్నట్టుగా ఈయన ఒక పరిణామాలు సృష్టించారు. ఇప్పుడు మీరు ఈ వాహనాన్ని వాళ్ళు చేజింగ్ చేసిన దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత అంటే వాళ్ళు దేనికైనా రెడీ, అసలు మనుషులు ప్రాణాలు తీయడం కన్నా రెడీ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అంటే అంత చేంజింగ్ చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు రోడ్ల మీద తిరగొద్దు, తెలంగాణ ప్రాంతాలలో తిరగొద్దు, అక్కడ ఏమైనా జరిగితే అప్పుడు బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డే కదా చేపించేది. తెలంగాణ ప్రాంతాలలో తిరగొద్దని ఏమన్నా రాసుకున్నా నాకు తెలియక అడుగుతున్నాను నేను. రాసినట్టున్నారు, అందుకే ఇదంతా వాళ్ళు ఈ పరిణామాలన్నీ కూడా దాన్నే సూచిస్తున్నాయి. వాళ్ళు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు. తన తమ్ముళ్ళ రాజ్యమే నడుస్తుంది ఇప్పుడు అంతా. కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతటి ఎరగని పరిస్థితి తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో కూడా లేవు. ఏకంగా జర్నలిస్టుల పైన ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలాగా? బతకలేరు, తిరగలేరు, అందుకని నోరెత్తలేకపోతున్నారు కదా. తెలంగాణని ఒక చీకటి రాజ్యంగా చేయబోతున్నారా మిస్టర్ రేవంత్ రెడ్డి? తెలంగాణని మరో బీహార్ కింద, లేకపోతే ఎప్పుడు మనం బీమారు స్టేట్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాం, బీహార్లో అలాగా నడుస్తుంది, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇలా ఉంటుంది, ఠాకూర్ల రాజ్యం ఉంటుందని. ఇప్పుడు తెలంగాణ కూడా ఒక బీహార్, ఒక ఠాకూర్లు పరిపాలించే ఒక భయంకరమైన వాతావరణం ఉండే పరిస్థితిని తీసుకొస్తున్నారు. బందిపోటు దొంగలు అలా ఉంటారు కదా, ఆ వ్యవస్థ తయారవుతుంది ఇప్పుడు. TS07HB 1272 వెహికల్ నెంబర్ అది. TS07HB 1272 అనే వెహికల్ దానిలో ఉన్న మనుషులు వీళ్ళు ప్రవర్తన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉంది. అసభ్యకరమైన రీతిలో చేతులు చూపిస్తూ మనుషుల్ని భయపెట్టే విధంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించారు. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు నేర్పించేది మీ అనుచరులకి? మనుషుల మీద దాడికి కూడా వీళ్ళు వెనకాడట్లేదు. వాళ్ళని ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రవర్తించే తీరు చాలా భయంకరంగా ఉంది. దాని తర్వాత ఇది ఈ వీడియో. ఆ వాహనాన్ని అక్కడి నుంచి తప్పించుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి వెల్దండ పోలీస్ స్టేషన్లో మా జర్నలిస్ట్ శంకర్ తన బృందం మొత్తం కూడా అక్కడ ఉంది. యూటర్న్ తీసుకోకపోయి ఉంటే కనుక మళ్ళీ ఒకసారి అక్కడ దాడి చేసే వాళ్ళే వాళ్ళు. యూటర్న్ తీసుకోకపోయి ఉంటే ఆ పరిస్థితులు మనం ఊహించేదానికి కూడా కష్టంగా ఉండేది.
వెళ్ళండి పిఎస్ దగ్గర లోపలికి చక్కగా లోపలికి ఇది పిఎస్ పిఎస్ లోపలికి వెళ్ళారు. లోపలికి పిఎస్ లోకి వదలరా చక్కగా లోపలికి పోనీ పోనీ లోపలికి పోనీ ఇట్లా సైడ్ కా ఆపస్ చూడండి, గమనించండి ఇవన్నీ విజువల్స్ అన్నీ కూడా. సామాన్యుడికే దిక్కు లేదంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నించే జర్నలిస్టులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అంటే సామాన్యుల తరపున కొట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు అనుచరగణ మొత్తం కూడా ఈరోజు సరికొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకొని వాళ్ళు ఈ రాజ్యమే తామదే అన్నట్టుగా ఒక బందిపోటు వర్గం ఎలా అయితే ఉంటుందో అలాగా విక్రమార్క సినిమాలో అన్న ఉంటాడు, అన్నకు తమ్ముడు ఉంటాడు. అన్న రాజ్యం చేస్తుంటాడు, ఊరు బయట తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఏం చేస్తాడు, అన్నకు వ్యతిరేకంగా ఎవడన్నా స్టార్ట్ అయినాడంటే వాడిని వేసేయడం అన్నమాట. సేమ్ ఇప్పుడు స్టోరీ కూడా అలాగే నడుస్తుంది రాష్ట్రంలో. ఎవరైతే అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో, ఎవరైతే అన్న తప్పులను ఎత్తి చూపిస్తుంటారో వాళ్ళ మీద ఈ తమ్ముళ్ళు దాడులకు పాల్పడడం, తమ్ముళ్ళ అనుచరులు దాడులకు పాల్పడడం, వారిని అంటే రేపొద్దున లేకుండా చేయడం కూడా చేస్తారేమో. అలాగే ఉంది వ్యవస్థ అంతా కూడా.